సో, బేసిక్‌గా బిఫోర్ అండ్ ఆఫ్టర్‌ని ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫేజ్ కానీ, స్టేజ్ కానీ ఉంటది. అలాగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేదేమైనా ఉందా మీకు? బిఫోర్ ఆఫ్టర్ అంటే నేను ఏమీ కాని రోజుల్లో నేను ప్రసాద్ గారు అయిన రోజులకి చాలా తేడా ఉంది. హ్మ్. ఏమీ కాని రోజుల్లో హ్యాపీగా ఉండేవాడిని. కానీ ఏమి ఉండేవి కావు. అన్నీ ఉన్న రోజుల్లో హ్యాపీగా లేవు అంతే. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కొనుక్కోగలను. కారు, మంచి ఫ్లాట్లో ఉంటున్నాను, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అమ్మ డబ్బులు కావాలని పంపిస్తున్నా. హ్మ్. కానీ మనకు కావాల్సినట్టు ఉండలేకపో. ఎందుకు? అంటే దాన్ని సంపాదించుకోవచ్చు కదా! మనకు కావాల్సినట్టు మనం ఉండొచ్చు కదా! అన్ని డబ్బులున్నాయి, సిట్యుయేషన్స్ ఉన్నాయి, సౌకర్యాలున్నాయి, ఎవ్రీథింగ్ ఇట్స్ అవకాశాలు చేతిలో ఉన్నాయి. ఎందుకు అవ్వలేకపోతుందది అంటే? అంటే సింపుల్ అండి. నేను కృష్ణానగర్ రూమ్‌లో ఉన్నప్పుడు హ్మ్. ఓ బిర్యానీ తినడం కల. హ్మ్. ఎవరైనా ఫ్రెండ్ వచ్చి అరే బిర్యానీకి వెళ్దాంరా అంటే చాలా ఆస్వాదిస్తూ తినేవాళ్ళం. మీరు బిర్యానీ ఆస్వాదించి ఎన్నులేంది? రెగ్యులర్‌గా బిర్యానీ, రెగ్యులర్‌గా చికెను. మన పల్లెటూరులో మా ఊర్లో మన అంటే మన అందరికీ వర్తిస్తుందేమో. మా ఊర్లో చికెన్ తెచ్చాము అంటే చుట్టాలు వచ్చినట్టు అర్థం. హ్మ్. లేదా చికెన్ వండాము అంటే రోజు ఆదివారం అని అర్థం. హ్మ్. చికెన్‌కి కూడా ఒక నాన్ వెజ్ తిన్నా ఒక ప్రియారిటీ ఉండేది. హ్మ్. ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది అది. ఇప్పుడు ఆ డబ్బులు ఉన్నాయనుకోండి, నేను అన్నం పప్పు ఎందుకు తింటాను? చికెన్ బిర్యానీయో, పిజ్జాయో, బర్గరో ఆర్డర్ పెట్టుకుంటాను. డబ్బులు లేవనుకోండి, రైస్ పెట్టి కుదిరితే కర్రీస్ వండుకుంటా, లేకపోతే తెచ్చుకుంటా. నలుగురు కూర్చొని తింటాం. చికెన్ తెచ్చామంటే పండగే. ఇంకా పెద్ద అట్లా వాటిలో ఆనందం నాకు ఎక్కువ ఉందనిపించింది. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు రోడ్డు మీద అంత విచ్చలవిడిగా వెళ్ళే పరిస్థితి లేదు. పొరపాటున వెళ్ళాను, స్మోక్ చేసాం, ప్రసాద్ స్మోక్ చేస్తున్నాం, అట్లా ఉంటుంది. ఇంతకుముందు వైన్ షాప్కి వెళ్తే అన్న అన్న అది కదా అన్న ఆ బీరన్ అది కాదు ఆ బీరన్ అనేవాళ్ళం. ఇప్పుడు అన్న ఒక బీరేవా అంటే వాడు చూస్తుంటాం అని చెప్పి ఇలా కవర్ ఇస్తారు, మన కవర్ ఫ్రీ తీసుకోని. సో కొన్ని ప్రైవసీలు పోతాయి. ఇవేమీ లేనప్పుడే బయట విచ్చలవిడిగా తిరిగేవాళ్ళం.